నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను ధరించెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను ధరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే. అందరం చెప్తామా? నీ కృప కాచుట వలన, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన నమ్మదగిన యేసయ్య పేరిట మీకు అందరికీ వందనాలు. అవును, ఆయన నమ్మదగిన వాడు కనుకే పిలిచి విడువక మనతో కూడా ఉండి నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు. పాడదాం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని, నమ్మదగిన. అందరం చేతులు హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు
కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరరెదురైనా ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో ఇరుకులో ఇబ్బంది హల్లెలూయా హల్లెలూయా యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో అనిశము కలుగు ఈవులు మనకెన్నో కలుగు ఈవులు మనకెన్నో హల్లెలూయా 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 రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము నీతి సూర్యుడాయనే అని నిత్యము స్తుతి చేయుదము నిత్యము స్తుతి చేయుదము హల్లెలూయా 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 సతమా హల్లెలూయా యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము ఆయన మన పోషకుడు ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని నమ్మదగిన దేవుడని నమ్మదగిన అందరం చేతులు హల్లెలూయా ఆహా హల్లెలూయా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా హల్లెలూయా
అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం అందరం, హల్లెలూయా. మరో పాట పాడదాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేశారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చెప్తాం మరి ఒకసారి. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ
మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ. అందరం కలిసి శబ్దం, అంతా నా మేలుకే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికి. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన పలు స్తుతించుట మానను, ఆరాధన పలు నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరి బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగు. అందరూ సంతా, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన పను స్తుతించుట మానను, ఆరాధన పను నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. పలుకుతాం అందరం కలిసి, అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నా దగ్గర లేదు, నీవు నాకుండగా ఏది నా దగ్గర లేదు, నీవు నాకుండగా ఏది నా దగ్గర లేదు, నీవు నాకుండగా చెప్తాం. అంతా నా మేలుకే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన పలు స్తుతించుట మానను, ఆరాధన పలు నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా శబ్దమంతా నా మేలుకే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తములకు తల వంచితే, తన చిత్తములకు తల వంచితే, ఆరాధన పలు స్తుతించుట మానను, ఆరాధన పలు నిన్ను స్తుతించుట మానను.
మానను, నిన్ను స్తుతించుట మానను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తములకు తల వంచితే, తన చిత్తములకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకి స్తుతి కలుగుగాక, ఆయన నామమునకి. అందరం చేతుల పైకి చెప్దామా? యెహోవా ఇచ్చెను, నీవు నాకుండగా, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాక. ఇప్పుడు చెప్తాం అందరం కలిసి. అంతా నా మేలుకి ఆరాధన యేసుకే, అంతా నా మంచికి. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు ఆరాధనాపను, ఆరాధనాపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా గైకుంటే ఈ ప్రమాణంలో రాయబడిన ప్రతి ఆశీర్వాదము నీ మీదకి దిగి వస్తుంది. దీన్ని కలిపి చెరిపావంటే దేవుడు వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోతాడు. దీన్ని కలిపి చెరిపావంటే దేవుడు వెళ్ళిపోతాడు. దేవుడు వెళితే దిక్కే ఉందండి. దావీదు భక్తుడు అందుకే అంటాడు, తన జీవితంలో ఒక స్థిరమైన తీర్మానం చేసుకున్నాడు, యెహోవా నా బలము. ఎవరండి? అది చివరి వరకు పట్టుకుని వేలాడాడు. పోగొట్టుకున్న రాజ్యాన్ని సంపాదించుకున్నాడు, మహారాజు అయ్యాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారానే మనము దీవించబడాలి. ప్రైజ్ గాడ్. కొద్ది నిమిషాలు మనం శిలువ మీద మనకు కలిగిన విజయం. ఎందుకంటే శిలువ దేనికి సాదృశ్యం అంటే చాలామంది అంటారు, శిలువ కనపడిందండి అనగానే పక్కనాడు ఏం చెబుతారు తెలుసా? అమ్మో ఏదో శోధన వచ్చేసిందమ్మ నీకు. సరే ఏమిటో ఈ పుక్కిరి పురాణాలు పట్టుకుని వేలాడతారు. మొన్న ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చింది, ఏంటమ్మా అంత ఆతృతపడతా వచ్చేటంటన్నా అంటేను, రాత్రి శిలువ కనపడిందండి, మా పక్క వాళ్ళని అడిగాను శిలువ కనపడితే మంచిది అని. అమ్మ శిలువ మంచిది కాదమ్మా. ఏమొస్తుందంట? శిలువ లేకపోతే ఈ ప్రపంచంలో మన భారాన్ని భరించేవాడు ఎవడు లేడు. శిలువ లేని జీవితము శిలువ వేయబడిన జీవితము. శిలువ కలిగిన జీవితము విజయము సంపాదించిన జీవితం. శిలువ లేకపోతే నీకు విజయము లేదు. శిలువ లేకపోతే నీ జీవితం అంతా కూడా శ్రమలు, పోరాటాలు, నష్టాలు, ఓటములు, అపజయాలు, అపనిందలు, దుఃఖము, కష్ట నష్టాలు మాత్రమే కాదు, చివరికి కన్నీటి కడలలో నరక యాత్రే. అందుకనే శిలువ మీద ఉన్న యేసు తను ఇచ్చిన పిలుపు ఏంటంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతిద్దామా? ఎంతమందికి చెబుతున్నాడు? మెసేజ్ ఫెలోషిప్ ఒకటేనా? విజయవాడ చర్చికా?
లేకపోతే భారతదేశానికా, లేదా క్రిస్టియన్ కంట్రీ అయినటువంటి అమెరికా దేశానికా? లేదు. భూ దిగంతముల వరకు భూమి మీద జన్మించిన ప్రతి వాణిని గురించి ఈ శిలువ పిలుస్తుంది. ప్రతి వాణిని కూడా యేసుప్రభు చేతులు చాచి పిలుస్తున్నారు. భూ దిగంత నివాసులారా, పుట్టిన వారులారా, పెరుగుతున్న వారులారా, పుట్టబోతున్నవారు, ఆ తర్వాత పుట్టబోతున్నారు. భూమి మీద ఎంతమంది బ్రతికినా సరే, పుట్టినా సరే, నేల మీద ఎంతమంది జీవించినా సరే, వారికందరికీ దేవుడు సెలవిచ్చే మాట ఏమిటంటే, ఎవరి వైపు? శిలువ వైపు చూడండి. అందుకని జీవితంలో దేవుని ప్రమాణాల్లో ముఖ్యమైన ప్రమాణం శిలువ ప్రమాణం. శిలువ ప్రమాణంలో దేవుడు చేసిన ఉపకారం ఏమిటి, మేలు ఏమిటి మన జీవితంలో? కొద్ది మాటలు మనం చదువుకుందాం. యెషయా 53:5-6. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ప్రైజ్ గాడ్. చక్కని మాట అండి. మనం ఎలాంటి వారమండి చెప్పండి, అందరూ చెప్పండి. అతిక్రమము చేసిన వారు. మన క్రియలన్నీ ఎలాంటివి? అతిక్రమ క్రియలు. అవి దేవునికి ఇష్టమైనవి కాదు, దేవుని సంతోషపెట్టేది కాదు. గత జీవితంలో చేసిన క్రియల వలన, గత జీవితంలో జీవించిన జీవితం వలన ఏ జీవితంలో ఎవరు ఎప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టిన వారు లేనే లేరు. ఎప్పుడు జీవితము? గతం అంటే ఏంటి చెప్పండి? క్రీస్తుని ఎరగక మునుపు నువ్వు జీవించిన జీవితంలో ఎన్నో భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, అందసందాలు, ఆడంబరాలు జీవితంలో ఎన్నో ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా దేవుని సంతోషపెట్టేవి కాదు, కానీ అవి లోక సంబంధమైనవి గత కాలంలో. ఎందుకంటే దేవుని వచనం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, మనం అతిక్రమము చేస్తున్న వారం, మనం పాపము చేస్తున్న వారం, మన దేవునికి విరోధంగా జీవించిన వారం, మన క్రియలన్నీ దేవునికి విరోధమైనవి, మన తలంపులన్నీ దేవునికి విరోధమైనవి. మన ప్రవర్తన అంతా ఎలాంటి ప్రవర్తన అండి? మీకు తెలుసు కదా. అపొస్తలుడైన పౌలును ముందు పెట్టుకోండి, లేకపోతే మీ జీవితాన్ని మీరు ముందు పెట్టుకోండి. అప్పటికి ఇప్పటికే మన తేడా ఉందంటారా? ఎప్పటికెప్పటికీ దేవుని ఎరగక మునుపు దేవుని ఎరిగిన తాట. అందుకని అపొస్తలుడైన పౌలు తన జీవితంలో ఒక చక్కని మాట వాడతాడు కదా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏవేవి అంతకుముందు నాకు లాభసాధకంగా ఉన్నాయో, ఏవేవి చూసారా, అతడు సన్హెద్రిన్ సభ సభ్యుడు కాదా? అవును కదా. అతను గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకోలేదా? అతడు ధర్మశాస్త్ర బోధకుడు కాదా, ఉపదేశకుడు కాదా? అవును. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అతని కోటీశ్వరుని యొక్క కుమారుడు. ఇంత ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో ఆధిక్యతను బట్టి అతిశయపడ్డాడు. ఎప్పుడు? ఎందుకు మనకి వచ్చినాయి ఆధిక్యతలు? సిలువ వేయబడిన క్రీస్తుని ఎరిగిన ప్రజలను నష్టపరచడానికి, వాళ్ళ కీడు చేయడానికి, వాళ్ళ చంపించడానికి, వాళ్ళ సాక్ష్యాలు చెడగొట్టడానికి, వారిని భయపడటానికి పనికి వచ్చినాయి. అయితే కన్నులు తెరిచాడు. దమస్కు నడివీధిలో కన్నులు తెరిచాడు. కన్నులు తెరిచినప్పుడు, ఎవరు నువ్వు? నన్ను హింసించుతున్న ఎవరు నీవు? ఎంత ప్రత్యక్షతగా అపొస్తలుడైన పౌలు దమస్కులో పొందాడో చూసారా? ఎంత ప్రత్యక్షత! నీవెవరు? సాక్షాత్తు దేవుని కుమారుడని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? పౌలుతో మాట్లాడుతున్నాడు. యేసునని చెప్పొచ్చు కదా, కానీ అలా చెప్పలేదు. ఏమన్నారు? నీవు ఎవరిని హింసిస్తున్నావో ఆ యేసుని నేను. దాని భావం, నా ప్రజలు భూమి మీద ఉన్నారు, నా ప్రజల హృదయాల్లో నేను జీవిస్తున్నాను. నువ్వు హింస పెట్టేది నా ప్రజలను కాదు. ఎవరిని హింస పెడుతున్నావు? నన్నే హింస పెడుతున్నావు. నా పేరేంటో తెలుసా? దేవునికి స్తోత్రం. నా పేరేంటో తెలుసా? నా పేరు నజరేయుడైన యేసు. నువ్వు హింసిస్తున్న యేసుని నేనే. ఇప్పుడు ఈ పదాన్ని పౌలు వినబడిన తర్వాత పౌలు ఎలా నమ్మగలిగాడు ఈ మాటల్ని? ఎందుకు నమ్మగలిగాడంటే, దేవునికి స్తోత్రం, దేవుని ప్రత్యక్షత ఒక మనిషికి కలిగినప్పుడు, దేవుని ప్రత్యక్షత ఎప్పుడు మనిషికి కలుగుతుందో
మూయబడిన కన్నులు ఏమవుతాయి? తెరవబడతాయి. మూత వేయబడిన హృదయము తెరవబడుతుంది. మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. అయితే ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ జీవించాడు? ధర్మశాస్త్ర ప్రకారం జీవించానంటున్నాడు. ఇంతవరకు ఎక్కడ జీవించాడు? హింసించడంలో జీవించాడు. ఇంతవరకు ఇతరులు బాధించడంలో జీవించాడు. కానీ ఇప్పుడైతే అతన్ని ప్రత్యక్షత ఎప్పుడు చూశాడో అతనిలో ఉన్న చీకటి తొలగిపోయింది. ప్రైజ్ గాడ్. అధికారులు ఎంత గొప్ప అధికారాలు ఉన్నా సరే, ఎంత గొప్ప అధికారాలు ఉన్నా సరే, అధికారాల వెనకున్నటువంటి ఆత్మ సంబంధమైనది ఉంటేనే వారు అధికారాన్ని సద్వినియోగము చేసుకోగలుగుతారు. ఆత్మ సంబంధమైన లేకపోతే అధికారాన్ని ఎవరు కూడా ఉపయోగించుకోలేరు. అందుకని ఆ రోజు అతని కన్నులు తెరిచాడు. అతడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదివరకు హింసకుడను, దోషకుడను, ఇప్పుడు ఎలా తెలిసింది అది చేయకూడదు, ఇది చేయతగింది, ఇది వరకు నేను చేసింది చేయకూడని దాన్ని చేశాను, ఇది వరకు నేను చూడకూడని దాన్ని చూశాను, ఇది వరకు నేను చేయకూడని నీచమైన పనులు చేశాను. అది ఎప్పుడు గ్రహించగలిగాడు? హృదయము తెరవబడాలి, కన్నులు తెరవబడాలి, దేవుని ప్రత్యక్షత నీకు కలగాలి. దేవుని ప్రత్యక్షత నీకు కలిగినప్పుడు చేయకూడదేదో, చేయదగిందేదో, ఏది నిత్యమైనదో, ఏది అసహ్యమైనదో, ఏది మేలైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది చేయదగినదో దాన్ని మాత్రమే నువ్వు చేస్తావు. దాన్ని మాత్రమే చేస్తావు. యెహెజ్కేలు గ్రంథంలో 2 మాటలు చదువుదాం. ఇది ఎలా ఉంచి 11-19 చదువమ్మా. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు. బాగా వినండి. ఏంటండి అయ్యి? ఏమన్నా చెప్పండి. దైవ సంబంధమైన కట్టడలు. ఏముంది మనకేముంది కట్టడ? చెప్పండి. దైవ సంబంధమైన కట్టడలు, దైవ సంబంధమైన రెండోది ఏంటమ్మా? విధులు. దైవ సంబంధమైన విధులు. ఇవన్నీ మన జీవితానికి దిక్సూసిగా ముందున్నాయి. ఇవన్నీ మన జీవితానికి దిక్సూసిగా ఉన్నాయి. అందుకని ఏంటంటే ఆ విధుల ప్రకారం మనం జీవించాలి, ఆ కట్టడల ప్రకారం మనం జీవించాలి. ఎందుకంటే దేవునికి స్తోత్రం, ఆ కట్టడల ప్రకారం జీవించకపోతే జీవితము వ్యర్థమైపోతుంది. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి. ఏముందండి? ఏ గుండె అండి? పౌలు గారు ఏ గుండె చెప్పండి? రాతి గుండె. ఇంకా రాతి గుండె కంటే ఇంకా మాకు శ్రేష్టమైన పదం ఉందేమో, అది ఇనపగుండి. ఇనపగుండె అండి, మనుషులది రాతి గుండె. జాలి గుండె. ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మిన వారికి జాలి హృదయము, జాలి గుండె. ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మిన వారికి కనికరము, ప్రేమ, క్షమించడము మన ఆయుధాలు. ఇవన్నీ కూడా నమ్మకపోతే రాతి గుండె. అందుకని ఇదివరకు క్రైస్తవులను చంపించినప్పుడు ఆయనలో ఏ గుండె ఉంది? రాతి గుండె. దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గరకు వస్తే మీ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెగా మారుస్తాను. హల్లెలూయా. ఇంకా కసాయి పనులు ఎంతమంది చేస్తున్నారండి ఈ లోకములో? తీవ్రవాదుల గురించి ప్రపంచం చెప్పుకుంటుంది, కానీ అనేకమైన వార్తల్లోనూ లేకపోతే టీవీలోనూ వచ్చే వార్తలు చూస్తే అది రాతి గుండె, మాంసపు గుండె మనుషులది. రాతి గుండె అండి ఇది, మాంసపు గుండె కాదులండి. జాలి లేదండి, కనికరము. కనీసం చేసుకున్న వారి మీద జాలి లేదు, పిల్లల మీద జాలి లేదు, తల్లిదండ్రుల మీద జాలి లేదు, ఒకరి మీద ఒకరు జాలి పట్టడం లేదు. ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి స్తోత్రం. మనస్సులను కఠినపరుచుకుంటున్నారు. కఠినపరుచుకుని ఏం చేస్తున్నారు? ఒకరి మీద ఒకరు విరోధముగా, ఒకరికి విరోధంగా ఒకరు అనేకమైన ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. కానీ బైబిల్ అంటుంది అది రాతి గుండె,
నా దగ్గరకు వస్తే, నా కట్టడలను గైకుంటే, నా విధులను గైకుంటే మీ మధ్యలో నుంచి ఏం తీసేస్తాను? రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు ఏం తీసేస్తాను చెప్పండి? రాతి గుండెని అందరూ చెప్పండి. ఒకసారి పరీక్ష చేసుకోండి. గుండె రాతి గుండెగా ఉందా, మాంసపు గుండెగా ఉందా, ఇంకా రాతి గుండెగానే ఉందా? నీ స్వభావం అంత కఠినంగానే ఉన్నదా, అంత క్రూరంగానే ఉన్నదా? క్రీస్తుని నమ్మకమునుపు ఉన్నటువంటి క్రూర స్వభావం, క్రీస్తుని నమ్మకమునుపు ఉన్నటువంటి కఠినత్వం, క్రీస్తుకి నమ్మకమును ఉన్నటువంటి ఆ విధానం నీ జీవితంలో ఒకవేళ ఇంకా పెనవేసుకున్నదా? శిలువ దగ్గరకు వచ్చిన నీవు శిలువ శక్తిని పొందుకోవాలంటే నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే నీలో ఉన్నా ఏ గుండె? ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పట్లైనా సరే నీ హృదయం కఠినంగా ప్రవర్తిస్తుందా? ఎక్కడైనా నీ హృదయంలో కాఠిన్యం ఉన్నదా? నీ హృదయంలో లోబడిన స్వభావం ఉన్నదా? నీ హృదయంలో తిరుగుబాటు చేసే స్వభావం ఉన్నదా? అది ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. సాతాను నీ హృదయంలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. సాతాను నిన్ను హృదయంలో ఉండి నిన్ను ఆడిస్తున్నాడు. అందుకే దేవుని వచనం చెప్తున్న సత్యం ఏంటంటే, నీ హృదయం ఆయన కోసం తెరవబడినప్పుడు ఆయనలో ఉన్న ఆ ప్రభావం నీ హృదయంలోనికి వస్తుంది. నీలో ఉన్న సాతాను ప్రభావం బయటికి వెళ్ళిపోతుంది. ఇదే కొత్త జీవితం. అందుకని ఈ కొత్త జీవితంలో నూతన స్వభావం. ఏ స్వభావం అండి? చదవమ్మా, గురించి ఏమ్మా మాది. రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఆమేన్, ప్రైజ్ గాడ్. రాతి గుండె ఒకరితో ఒకరు కలవదండి. రాతి గుండె కలిగిన వాళ్ళు ఒకరితో ఒకరు కలవరండి. మాంసపు గుండె కలిగిన వారు ఏం చేస్తారు? ఏక మనస్సు. ప్రైజ్ గాడ్. అందరి దేవుని స్తుతించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఏక మనస్సు ఉందా? ఏక మనస్సు ఉన్నదా? ఒకరినొకరు ప్రేమించుకునే మనస్సు, ఒకరినొకరు హత్తుకునే మనస్సు, ఒకరి హృదయంలో ఇంకొకరు నివసించడానికి తగిన చోటు ఉన్నదా? ఒకవేళ అలాంటి చోటు లేకపోతే నీ హృదయంలో దేవునికి చోటు ఎక్కడి నుంచి వస్తుంది? మనుషులకే నీ హృదయంలో చోటు లేదు కదా. మనుషులకే నీ హృదయంలో చోటు లేనప్పుడు నీ హృదయంలో దేవుడు ఎలా వచ్చి నివసిస్తాడు? నీ హృదయం దేవాలయంగా ఎలా మారుతుంది? అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును వింటున్నప్పుడు నీ హృదయంలో ఉన్న ఏ కాఠిన్యమైనా సరే ఎవరితో కలవకుండా ఏకాంతంగా నేను 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 అనే జీవించే జీవితము అది మంచిది కాదు. నీ కుటుంబ సభ్యులతోనూ కలవకపోతే, నువ్వు కుటుంబంలో ఏకత్వం లేకపోతే సంఘములో ఏకత్వం వస్తుందా? కుటుంబంలో ఏకత్వం వస్తే సంఘములో ఏకత్వం. అందుకని అపోస్తల కార్యములో వారు మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరూ కూడా ప్రార్థనలో ఏం చేశారు? వారందరూ ఏకభావము కలిగిన వారై, వారందరూ ఏక మనసు కలిగిన వారై, వారందరూ ఏకతాత్పర్యము కలిగిన వారై, అందరూ ఒక మనిషిగా. హల్లెలూయా. దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. అందరూ ఏమయ్యారండి? ఒక్క మనిషిగా, ఒక్క మనిషిగా, ఒక్క స్వభావం. ప్రైజ్ గాడ్. ఈ ప్రపంచంలో ఏ సబ్జెక్టు చదివినా నీకు ఈ సబ్జెక్టులో అనుగ్రహం రాదు. ఏ సబ్జెక్టు చదివినా సరే, ఎంత పెద్ద దేవునికి స్తోత్రం గొప్ప విద్యను అభ్యసించినా సరే, ఆధ్యాత్మిక అనుభవం రావాలంటే బైబిల్ గ్రంథం దగ్గరకు రావాల్సిందే. బైబిల్ గ్రంథం తప్ప మానవ జీవితానికి క్రమశిక్షణ నేర్పించేది, మానవ జీవితానికి దేవునికి అభ్యంతరకరమైన వాటి తీసివేయగలిగిన శక్తి ఈ గ్రంథానికి ఒక్కటే ఉన్నది. అందుకని వారి అందరికీ ఏ గుండె? మాంసపు గుండె నేను ఇస్తాను. వారందరికీ ఏం కలుగజేస్తానమ్మా? ఏక మనస్సు కలుగజేసి. ఏక మనస్సు కలుగజేసాను. హల్లెలూయా. మేడగదిలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? 120 మందిలో ఎన్ని తెగలుగా పౌలు గారి ద్వారా రక్షణ పొందినవారు, బాప్తిసం పొందినవారు, కేఫా ద్వారా రక్షణ పొందినవారు, ఇంకెవరైనా చెప్పండి? ఇలా పేతురు ద్వారా రక్షణ పొందిన వాళ్ళు వీళ్ళందరూ మేడగదిలోనే ఉండారు కదా. ఎన్ని తెగలయ్యారు వాళ్ళు?
నో, దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు అన్నాడు, కేఫా మీకోసం చచ్చిపోయాడా? పౌలు మీకోసం చచ్చిపోయాడా? ఇంకెవరైనా స్టెఫన్ మీకోసం చచ్చిపోయాడా? ఎవరి కోసం ఎవరూ చనిపోలేదు. అందరి కోసం చనిపోయినటువంటి యేసుక్రీస్తుని మీరు విశ్వసిస్తే మీ అందరికీ ఒక్క మనసు కలుగుతుంది. అందుకని ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనం పరిశీలన చేసుకున్నాం. మన కుటుంబంలో మన బిడ్డలు ఎంతవరకు మనతో ఎక్కిపిస్తున్నారు? మన కుటుంబ సభ్యులందరం ఒక తాటి మీదకి రాగలుగుతున్నామా? ఒక గూట్లో నివసిస్తున్నాం. గూడు అంటే ఒక ఇంట్లో నివసిస్తున్నాము, నిజమే. ఒక తాటి మీదకి రాగలుగుతున్నామా? ఏక మనసు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నదండి? కుటుంబ యజమానికి ఉన్నది, యజమానురాలకు ఉన్నది. మొట్టమొదట కుటుంబ యజమాని, కుటుంబ యజమానురాలు భిన్నాభిప్రాయాలు ఎక్కడైనా సరే చోటు ఉంటే భిన్నాభిప్రాయాలకు అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. భిన్నాభిప్రాయాలకు చోటు లేదు. ఒకవేళ ఎవరినైనా సరే తప్పు ఉంటే, లోపం ఉంటే, ఈ రోజున దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ఎవరి లోపాలను వారు సరి చేసుకొని మీరు మొట్టమొదట భార్య భర్తలు ఇద్దరు చెప్పండి ఆమేన్, ఏక మనస్సు కలిగి ఉండాలి. మీ ఇద్దరు భావాలు ఒక్కడే కాకపోతే మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి ఎలా వస్తాడు? మీ కుటుంబంలోకి ఎలా వస్తాడు? మూడో వ్యక్తి పరిశుద్ధాత్ముడు మీ కుటుంబంలోకి ఎలా వస్తాడు? కుటుంబంలో రాలేడు. కుటుంబంలో పరిశుద్ధాత్ముడు రాకపోతే నీ కుటుంబము దేవుని హస్తాల కింద లేదు. నీ కుటుంబం సైతాను ప్రభావం కింద, సైతాను యొక్క పరిపాలన కింద నీ కుటుంబం ఉంటుంది. అలాగే మీరు ఏ పద్ధతిని అనుసరిస్తున్నారో మీ పిల్లలు కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైంది? కుటుంబం ఏమైపోయింది? విచ్ఛిన్నమైపోయింది. ఎందుకంటే మొట్టమొదట ధనం సంపాదించడం ఉంచండి, పోషించుకుంటాం అనే విషయం అట్ట పక్కన పెట్టేసేయండి. మొట్టమొదట దైవీకంగా అందరూ ఒక్క మనస్సు కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఎక్కడో రాజకుమారుడు అండి, ఎవరో యోనాతాను, ఈయనేమో దావీదేమో సైనికుడు. వారి ఇద్దరి హృదయాలు ఏమై చెప్పండి. ఈయనదేమో రాతి గుండె, ఆయనదేమో మాంస గుండె. ఈ రెండు కలుస్తాయి అంటారా? కలవ కదా, ఎక్కడ కలవేక. చీకటికి వెలుగుతో పొత్తేమున్నదండి? చీకటికి వెలుగుతో పొత్తేమున్నది? అందుకని ఏంటంటే జీవితంలో మొట్టమొదట కుటుంబ విషయంలో, కుటుంబ పరిపాలన విషయంలో కూడా, కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని వాక్య ప్రకారం జీవించి దేవుని చిత్తానికి జీవితాలను అప్పగించుకుంటాం అంటే దేవునికి స్తోత్రం. ఆ జీవితాలు, ఇద్దరు జీవితాలు కూడా దేవుని కోసం పణంగా అర్పించాలి. ఇదిగో ఈ చిన్న జీవితం, ఈ చిన్న నావలో మీరు రండి ప్రభువా, ఈ చిన్న కుటుంబంలోనికి మీరు రండి ప్రభువా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంతవరకు వేచి చూస్తున్న దేవుడు ఒకవేళ నీ కుటుంబంలో రాకపోతే, నీ కార్యములు ఇంతవరకు ఆగిపోతే, నీ అసమాధానముతో నీ జీవితాన్ని ఇంతవరకు మీరు కొనసాగిస్తూ ఉంటే, ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా కోసం మీరు ఒక ద్వారం తెరిచారు, నేను మీ ఇంట్లోకి వస్తున్నాను. ఏ ద్వారం తెరిచారు? సమాధానం. ఒకరినొకరు ప్రేమించుకుంటాం, లోపడవలసిన లోపడటం, ఇది చాలా అవసరం. అక్కడి నుంచి మన జీవితాల్లో మనం కట్టుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ కార్యం మన జీవితంలో జరిగితే మనం చక్కగా మన కుటుంబాలను కట్టుకుందాం. ఎందుకంటే కుటుంబము ఒక చిన్న పరలోకము. హల్లెలూయా. ఎక్కడో మనం అరువులు చూస్తున్నాం. ఎక్కడ ఉంది పరలోకం? యేసు ఎక్కడుంటే అదే పరలోకం. యేసు ఎక్కడుంటాడు? ఇది చాలా ఇష్టం అండి కుటుంబాలు అంటే. దేవునికి చాలా ఇష్టం. ఈ కుటుంబంలో దేవుడు ఉండాలంటే కుటుంబంలో ఏముండాలి చెప్పండి? సమాధానం ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఒకరికొకరు తెలియక తప్పు చేస్తారనుకోండి, ఒకరినొకరు ఎప్పుడు దాకా ఉండకూడదు కోపం. సూర్యుడు అస్తమించేరాక కోపం ఉండటానికి వీల్లేదు. ఇది ఆత్మీయమైన కుటుంబం, ఇది ఆత్మ సంబంధమైన కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరికి రాతి గుండె లేదు. ఏ గుండె ఉంది? మాంసకుండి. ఏ హృదయం ఉన్నది? ఒకరితో ఒకరు పెనవేసుకున్న అనుబంధం. మన వాళ్ళు చాలా పద్ధతులు పాటిస్తారండి. ఒక రాయి చెట్టును
దాన్ని యాప చెట్టు మొలిచినాయి. ఏంటంటే ఒకటి తీసేరాదు అడ్డం వచ్చిందంటే అంటారు అమ్మ పాపం అండి అది. ఎందుకని? ఆ రెండు పెన వేసుకున్నాయంట. చెట్లు పెన వేసుకోవడం కాదండి, ఒకరి హృదయమును మరొక హృదయముతో పెన వేసుకుపోవాలి. క్రైస్తవ జీవితం అంటే అదే, క్రైస్తవ కుటుంబం అంటే అదే. అలా నీ హృదయము ఇంకొకరితో పెన వేసుకొని పోయినట్టయితే మూడో వ్యక్తి బయట నిలిచి చూస్తున్నాడు. ఎవరు మూడో వ్యక్తి? ఎవరు చెప్పండి? ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. నేను విమోచించిన బిడ్డలు, నేను రక్షించిన బిడ్డలు, దేవునికి స్తోత్రం, నా సిల్వ రక్తం ద్వారా శుద్ధి చేయబడిన జీవితాలు, నా మాంసపు గుండె నేను ఇచ్చిన జీవితాలు. మాంసపు గుండె ఉందా? కఠిన హృదయాల వారిలో ఉన్నాయా? ఒకరినొకరు ఏలుబడి చేస్తున్నారా? ఒకరినొకరు పరిపాలన చేస్తున్నారా? ఒకరికొకరు లోబడి జీవిస్తున్నారా? ఒకరినొకరు హృదయపూర్వకంగాను, ఇంకో మాట అంటాడు పౌలు, మిక్కుటముగాను. ఎట్టగండి? మిక్కుటం అంటే నాకు సాధ్యమైనంత వరకు ఎంత ప్రేమించాలో, ఎంతవరకు ప్రేమించాలో, ఎంతవరకు ప్రేమించాలంటే ప్రాణం పెట్టేటటువంటి ప్రేమ నీ కుటుంబంలో కావాలి. అటు ప్రేమ కలిగిన వాడై నువ్వు జీవించినట్టయితే మూడో వ్యక్తి, ఆయన పేరు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆయన నీ హృదయములో నివసించటానికి వస్తాడు. ఎక్కడండి? నీ హృదయములో నివసించడానికి వస్తాడు. అంతేకాదు, నీ ఇంట్లో సంచరించడానికి వస్తాడు. హల్లెలూయా. ఎక్కడికి వస్తాడు చెప్పండి? నీ ఇంట్లో సంచరించడానికి వస్తాడు. ఆయన నీ దేవుడయ్యుండి, నీ కుటుంబానికి నాయకుడయ్యుండి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని స్తుతించండి. మరి ఆయన నాయకత్వానికి లోబడి, ప్రభువా ఈ రోజు నుంచి నా జీవితంలో, ఈ రోజు నుంచి నా కుటుంబంలో, ఈ రోజు నుంచి నా గృహంలో మీరు సంచరించాలి అని ఒక్క మాట ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఒక మాట, నా గుడారములో మీరు సంచరించాలి. తలుపులు తెరిచాను ప్రభువా, ద్వారము తెరిచాను నాయన. మేమందరం ఒక్క మనసు కలిగి ఉంటాము. ఇది వరకు కలిగిన లోపాలుంటే క్షమించు తండ్రి, ఇది వరకు ఉంటే లోపడినతనం ఉంటే క్షమించు దేవా. ఇది వరకు నుంచి ఇప్పుడు వరకు నేను నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము నుంచి నీవు నా ఇంట్లో ఉండాలి. ఎవరు ఉండాలండి? చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మన ప్రార్థనలో ఆరంభం ప్రార్థన ఏంటండి? సకల ఆశీర్వాదం వరకు ఈ భూమి మీదన ఏ ఆశీర్వాదం అవుతున్నదో ఆ ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన క్రీస్తుని బట్టే. భూమి మీద ఆశీర్వాదాలన్నీ క్రీస్తుని బట్టే కలిగినాయి. అయితే ఆ క్రీస్తు నీ హృదయంలోకి వస్తే, ఆ క్రీస్తు నీ ఇంట్లోకి వస్తే ఎలా వస్తాడు? ఆశీర్వాద పూర్ణతతో నీ దగ్గరకు వస్తాడు. ఆమేన్, ఆమేన్. రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము ఆశీర్వాద పూర్ణతతో మీ దగ్గరకు వస్తున్నాము. మన దగ్గర ఆశీర్వాద పూర్ణతతో మేము దగ్గరకు వస్తున్నాం. అందుకని దేవుడు నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా వస్తాడో తెలుసా? ఆశీర్వాద పూర్ణతతో నీ దగ్గరకు వస్తాడు. అది యెహెజ్కేలు 36:26 చదువమ్మా. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. ఆమేన్. ప్రైజ్ గాడ్. మరి ఇప్పుడు ఇంకా దేవుడు ఒక న్యూనత అనుభవంలోకి తీసుకొస్తాడు. నెమ్మదిగా దేవుడు ఆయన పరిశుద్ధమైనటువంటి ఆత్మ సంచారంలోనికి మనం తీసుకుని వస్తున్నాడు. చదవమ్మా. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. ఏ హృదయం చెప్పండి? అంటే ఏంటంటే పాతది చెప్పండి. పాత స్వభావము, నాలో ఉన్న పాత స్వభావము గతించిపోయింది. నాలో పాతది లేదు. ఇక మీదట నేను దేవుడిచ్చిన నూతన స్వభావాన్ని ధరించుకున్నాను. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ నూతన స్వభావం ఏం చేస్తుందో తెలుసా? దేవునికి స్తోత్రం. కోడలను ఒక రకంగా చూడదు, కూతుర్ని ఇంకో రకంగా చూడదు, అల్లుడిని ఒక రకంగా చూడదు, చెప్పండి, కొడుకుని ఇంకో రకంగా చూడదు. ఈ పక్షపాతాల ప్రపంచంలో మన భారతదేశంలో బహుగా ఈ చండాల పాలు ఇచ్చిన చండాల ప్రాంతంలో మన భారతదేశంలో చాలా ఉన్నాయండి. ఈ నూతన స్వభావంలో యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు అందరూ కలిసి
యెహోవాని సేవిస్తాము. ఎందుకంటే నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో నా భార్యను అలా ప్రేమిస్తాను. మేమిద్దరం ఎలా ప్రేమించుకుంటామో మా కుటుంబంలోకి వచ్చిన వారిని అలాగే ప్రేమిస్తాము. మా కుటుంబం వెలుపల ఉన్న వారిని ప్రేమిస్తాము. మా కుటుంబ సభ్యులందరము ఏక మనస్సు కలిగి ఉంటాం. హల్లెలూయా, 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 ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని స్తుతించండి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా తేడాలు పాడాలు, ఏదైనా వ్యత్యాసాలు విభేదాలు, ఏదైనా సరే ఆటంకకరమైన విషయాలుంటే వాటిని పక్కన పెట్టి ఇది మొదలుకొని దేవునికి స్తోత్రం. చదువు మాట వరకు సరి పూర్చి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతిద్దామా? అందరూ దేవుని స్తుతించండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది మనలోకి ఏంటి చెప్పండి? ఆయన ఆత్మ. నూతన ఆత్మ అంటే త్రిత్వములో ఒకరైనటువంటి పరిశుద్ధాత్ముడు మీలో ఉంచుతున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకని అంటాడు కదా కీర్తనగారుడు, నీ పనుల భారము నీకెందుకండి తిప్పలు. మోసేవాయన వచ్చాడు, ఆదరించి వచ్చేవాడు ఆయన వచ్చాడు, సమకూర్చేవాడు ఆయన వచ్చాడు, స్వస్థపరిచేవాడు వచ్చాడు, మేలు చేసేవాడు వచ్చాడు. అవునా? ఎక్కడికి వచ్చాడు? మనలోనికి, నీలోనికి వచ్చాడు. నీ కుటుంబంలోకి వచ్చాడు, నీ జీవితంలోకి వచ్చాడు, నీలోనికి వచ్చాడు. ఆయన నీలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడే మనకు రాజయ్య నడిపిస్తే మనకు కొదవే ఉందండి. అందుకని అన్నది కదా యేసుప్రభు చెప్పిన మాట నిజమే కదా. ఏమని చెప్పాడు ఆయన? ఇక మీదట మీరు దేని గురించి చింతించవలసిన అవసరం లేదు. నీ చింత యావత్తు ఆయన మీద. నీలో ఉన్న చింత ఏదైనా సరే, సమస్య ఏదైనా సరే, అలా ఎట్లాంటి సమస్య అయినా సరే, నిన్ను శోధించింది, నిన్ను అవమానపరిచింది, నిన్ను సిగ్గుపరిచింది, ఒకవేళ ఎలాంటి లేమైనా సరే, ఎలాంటి దరిద్రత అయినా సరే, ఇగో జీవితంలో నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ఓటమిలు చూసావో, ఎన్నిసార్లు ఎన్ని అపజయాలు చూసావో, ఆయన అంటున్నాడు ఆయన నీలోకి వచ్చాడు, ఆయన నీలో నివసిస్తున్నాడు, ఆయన మీ ఇంట్లో సంచారం చేస్తున్నాడు, ఓటమిని విజయముగా మార్చేశాడు. హల్లెలూయా. దేవుని స్తుతిద్దామా? ఎవరైనా రాతి హృదయంలోకి రాడు ఆయన. దేవునికి స్తోత్రం. కొత్త హృదయంలోకి వస్తాడు. అవునా? దేవునికి స్తోత్రం. నూతన హృదయంలోకి వస్తాడు. నీలో ఎప్పుడు నూతన స్వభావం కలుగుతుందో, ఎప్పుడు పాత స్వభావాన్ని సిలివేస్తావో, ఎప్పుడు నీలో నూతన స్వభావం ఉంటుందో, ఆయన వచ్చి ఎక్కడ కాపురం ఉంటాడు? నీలో కాపురం. అప్పుడు నీ భారము అప్పుకొచ్చేసి ఎందుకు? ద్రాక్షరసం అక్కడ అయిపోయిందండి. ఉందా? అయిపోయిందా? మళ్ళీ చూడమన్నాడు. ఎందుకంటే వీళ్ళు అసాధ్యులు. ఒకటి చెప్ప ఇంకోటి చెబుతారు. అవును కదా? చూడండి. అయితే అయిపోయింది, పూర్తిగా అయిపోయిందా? అయిపోయిందండి. ఈ లోపల మనాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ద్రాక్ష తోట ఎక్కడ ఉన్నది, ద్రాక్షకాయలు ఎక్కడ అమ్ముతారు, ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు వచ్చేసరికి పెళ్ళి అయిపోతుంది. తన తల్లి ఒక్క మాట చెప్పింది. ఆ చిన్న మాట ఏంటో తెలుసా? ఆయన మీతో చెప్పింది, ఆయన మీతో చెప్పింది చేయండి. మీరేం చేయొద్దు. మీ కాలుకు బుద్ధి చెప్పొద్దు, మీరు టికెట్లు కొనొద్దు, ఊరు వెళ్ళొద్దు, కొనుక్కు రావాల్సిన అవసరం లేదు. నీ యొక్క ప్రతి అవసరతను, అసాధ్యమైన ప్రతి అవసరతను, మనుషులందరూ అసాధ్యం 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 అనుకున్న నీ ప్రతి అవసరతను ఆయన తీర్చడానికి సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. కంగారు పడకండి, భయపడకండి. అప్పులైపోయిందని ప్రవక్త గారి భార్య వచ్చింది. అప్పులైపోయిందని ప్రవక్త గారి భార్య వస్తే ఎందుకమ్మా అంత కంగారు పడతావు? పక్కన ఉన్న కుండలని తీసుకురా, పక్కన కుండలని తీసుకొచ్చి ఆ కొండలో నీ దగ్గర ఏముంది? కొంచెమును ఉన్నది, ఆ కొండలో కొంచెం వేయి. దేవునికి స్తోత్రం. మతిపోయి ఉంటుంది, మనకైతే పోతుంది. ఎందుకు? కొండలు ఏంటి, సముద్రం ఏంటి, ఎట్టా నిండుతుంది. రోజు దేవునికి స్తోత్రం. ఏ చూసినా నీ కాడికనే ఉంటాను ఇంటో. ఇది దేవుని పేరట చేయమన్నాడు. ఎవరి పేర? ఇదివరకు చేసిన ఎవరి పేరుతో చేస్తావు? నీ పేరు చేస్తే అది కాడికనే ఉంటాయి. దేవుని పేరుతో నువ్వు చేయి. కుండలు తీసుకొచ్చింది, కొంచెం నూనె వేసింది, ప్రార్థన చేసింది. పొంగి ప్రవహిస్తున్నాయి.
ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నీ ఇంట్లో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు నూనెకి సాదృశ్యం. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఆ నూనె నీ ఇంట్లో ఉంటే, ఆ దేవుని మాట నీ హృదయంలో ఉంటే, ఆ దేవుని వాక్యాన్ని నువ్వు గైకొంటే ఏమవుతుందో తెలుసా? దేవునికి స్తోత్రం. అమ్మేగా అప్పులన్నీ తీరిపోయినాయి అంటుంది. మళ్ళీ వెళ్ళి అడుగొచ్చింది. ఎందుకంటే ఈ అమ్మాయి భక్తి చేసుకుంటుంది కదా, ఈ అమ్మాయి యథార్థంగా జీవిస్తుంది కదా, ఎవరి సొమ్మున దొంగిలించిందనో, ఎవరి అప్పులైనా తీర్చలేదని ఒక చెడ్డ రిమార్క్ ఉండకూడదు. మళ్ళీ అమ్మా నీ అప్పంతా ఇచ్చేసానా, అమ్మా నీ అప్పంతా ఇచ్చేసానా, అమ్మా నీ అప్పంతా తీర్చేసానా, రైట్ మాకేమీ అవసరం లేదమ్మా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మిగిలిన కొండలో నూనె ఉన్నది. వాళ్ళ సొంత కొండలు ఉన్నాయి కదా, ఇంట్లో సొంత కొండలు ఉన్నాయి కదా, సొంత కొండలో నూనె అంతా మీకు మిగిలిపోయింది. దాన్ని నమ్ముకొని దేవునికి స్తోత్రం, జీవనం గడిపేస్తుంది. హల్లెలూయా. దేవుని స్తుతిద్దామా, దేవుని స్తుతిద్దామా. ఎందుకండి, ఎందుకు చింతపడతారు, ఎందుకు దిగులు పడతారు? దేని గురించి చింత? మన పాపాలని భరించిన వాడు, మన శాపాలని భరించిన వాడు, శాపగ్రహి మన కోసం శిలువ మీద చనిపోయి త్రిత్వంలో మూడవ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మను మన మధ్యలోకి ఎందుకు పంపించాడు? మనలో నివసించడానికి, మనలో సంచరించడానికి. అందుకని ఒక్క మాట, లోకాసు వార్త 11:11. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి, పరలోకమందున్న మీ తండ్రి ఎక్కడున్నాడండి ఆయన? ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఆ మాట చెప్పొద్దు. ఇక ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? అక్కడుండి కూడా నీ అవసరాలు తీరుస్తున్నాడు. ఎక్కడుండి? పరలోకంలో ఉండి కూడా నీ అవసరాలు తీరుస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? నీకు ఇంకా సమీపంగా వచ్చాడు. బ్యాంక్కి వెళ్ళవసరం లేదు, ఏటీఎంకి వెళ్ళవసరం లేదు, దేనికి వెళ్ళలేదు, ఇంకా నీకు సమీపంగా వచ్చేసాడు. అందుకని నువ్వు హృదయములో ఆయన ప్రేరేపిస్తాడు. ఎవరు ప్రేరేపిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణ చొప్పున నువ్వు ఆయన అడుగు. ఏం చేయాలి? ఆ ప్రేరేపణ చొప్పున తన్ను అడుగు వారికి, తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మనే నిశ్చయంగా ఇస్తానన్న దేవుడు ఈ ఐహిక సంబంధం ఏమి నీకు ఇవ్వడా? ఏంటండి ఐహిక సంబంధమైన దాన్ని కాలుతో తొక్కివేసేయండి, విశ్వాసంతో తొక్కేసేయండి. నీకు ఇవ్వడా? కనీసం మనం జ్ఞానం లేని వాళ్ళమైనా సరే, తెలివి తక్కువ వాళ్ళమైనా సరే, నీ బిడ్డ గుడ్డును అడిగితే తేలునిస్తావా? నీ బిడ్డ చేపను అడిగితే రాతినిస్తావా? ఏమిస్తావు నువ్వు? మీరు చెడ్డవారేయండి మీ పిల్లలకు, మీరు చెడ్డవారేయండి అంటే మనసు మారపోయినా సరే, మీరు చెడ్డవారేయండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యా నెరిగి ఉండగా. హల్లెలూయా. దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. ఆమేన్. మంచి ఈవుల నీ ఎరిగి ఉండగా కనికరం గల దేవుడు నీకు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు నీలో ఉన్నాడు. గట్టిగా దేవుని స్తుతించండి. ఎవరున్నారు మనలో? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన వాడు, అత్యధికంగా ఇవ్వగలిగిన వాడు నీలోనే ఉన్నాడు, నీ ఇంట్లోనే ఉన్నాడు, నీ ఏకత్వంలో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు. ఆయన తప్పకుండా అద్భుతం చేస్తాడు. అందుకని దైవ ప్రజలరా, దేవుని వాక్యం వింటున్నారా? దేవుని వాక్యాన్ని బాగా గ్రహించండి. దేవుని వాక్యాన్ని బాగా గ్రహించి దేవుని వాక్య ప్రకారం జీవితాన్ని మలుచుకోండి. నీ ముందు దేవుడు నడుస్తాడు, నీతో దేవుడు ఉంటాడు, నీలో దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీకు అసాధ్యమైన వాటిని సాధ్యము చేస్తాడు. హల్లెలూయా. ఎరికో కోటగోడలో సాధ్యమేనా? ఇజ్రాయేలుకి పడగొట్టడానికి సాధ్యము కాదు. కానీ అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయడానికి ఏమన్నాడు? ఒక మాట చెప్పాడు. రోజు 7 ఒకసారి తిరగండి. 10 రోజుల తర్వాత ఎన్నిసార్లు? దేవునికి స్తోత్రం. అప్పుడు 7 సార్లు తిరగండి. కేకలు పెట్టండి. ఏం కేకలు? ఆత్మ కేకలు వేయండి. ఏరికో కోటలు కూలిపోయినాయి, ఏరికో కోటలు కూలిపోయినాయి. కానీ అప్పుడు కోలలేదు. కానీ ఏం చేశారు? విశ్వాసముతో మాట్లాడుతున్నారు. ఏంతో మాట్లాడుతున్నారు చెప్పండి?
మీ విశ్వాసం అన్నమాట ఏడుకో కోటలు కూలిపోయి ఆ విశ్వాసము ఆ కోటలను పడగొట్టింది, కోటల బేటల వారిని. దేవుని స్తోత్రం. అక్కడ ఒక్క రాయి ముక్క లేకుండా ఎక్కడికక్కడ చిందరబందరగా పడిపోయి. దేవుని స్తుతించండి. హల్లెలూయా. అంత ఎరికో కోట గోడలని మాట చేత కోల్చ చేసిన దేవుడు నీ పట్ల ఎందుకు కార్యం చేయడు? నీ పట్ల ఎందుకు అద్భుతం చేయడు? ఎందుకు ప్రతిదాని దగ్గర కూర్చుని దేవునికి స్తోత్రం కన్నీరు విడుస్తున్నావు? ప్రతిదాని దగ్గర కూర్చుని అపజయమే, నాకు జయము రాదు, నాకు ఓటమే, నా స్థితి ఇంతే, నా గతి మారదు, నా స్థితి మారదు. అందుకనే యిర్మీయా అంటాడు, మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులన్నీ అవి మేలుకరమైనవే కానీ ఏంటి చెప్పండి, హానికరమైనవి, అవి దీవెనకరమైనవి. మిమ్మల్ని గురించిన ఉద్దేశములన్నీ కూడా ఎలాంటివి అండి? మహిమకరమైనవి, మేలుకరమైనవి. దేవునికి ఒక్క చెడ్డ తలంపు కూడా లేదు. ఏమని? నా బిడ్డలు దౌర్భాగ్యులు కావాలి, నా బిడ్డలు దిక్కుమాలిన వాళ్ళు కావాలి, నా బిడ్డలు ఇట్లా కష్టాలనే సావాలి, నా బిడ్డలు ఇట్లా సమస్యలనే సతమతం అవ్వాలని ఒక్క కోణంలో నుంచి కూడా దేవుడు ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో మాట్లాడలేదు. అంచేత దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నారు కదా, అందుకని తను అడిగేదానికంటే ఊహించిన దానికంటే ఏం చేస్తాడు? రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. నీలోకి వచ్చేసాడు కదండి. ఎవరు వచ్చారు నీలోకి? ఆత్మ వచ్చేది. మన బలహీనతను చూచి, బలవంతమా బలహీనమా? బలహీనమే. దేవుని స్తోత్రం. ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇందాకేమో అడగకుండానే ఇస్తానన్నాడు, అడిగితే ఇస్తానన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయలేవు అమ్మా, నీ ప్రార్థన అంతా బాగా నిరసించిపోయావు, అందుకని ఏం చేస్తున్నాడు? నువ్వు సైలెంట్గా ఉండు. ఏం చేస్తాను? నీ పక్షాన ఏం చేస్తాను? ఎలాంటి మూలుగులమ్మా? ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఎంత సమీపంగా వచ్చాడండి, ఎంత సమీపంగా వచ్చి ఎన్ని విషయాల్లో నీ జీవితంలో ఆయన పాలుభాగస్తుడై నీవు చేయలేని కార్యాలు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు చూసారా? అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మన దోషాలు మన పాపాలను క్రీస్తు మీద మోపింది. ఎందుకో తెలుసా? మనము క్షమించబడిన వారమై ఆయన ప్రణాళికలో మనము చేరి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆయన మనని అంగీకరించాడు. అందుకనే అంగీకరించిన దేవుడు తన కుమారుల్ని పోషించుకోలేడా? అందుకనే తన కుమారులకి ఏక మనస్సు కలిగి చేశాడు. రాతి గుండెను తీసివేశాడు. ఏ గుండె ఇచ్చాడండి? నేను వారిలో నివసిస్తాను, నేను వారిలో సంచరిస్తాను, నేను వారి పక్షాన ఏం చేస్తానన్నాడు? ప్రార్థన చేస్తాను. వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతమే చేస్తాను. హల్లెలూయా. దేవుని స్తుతించండి. అంత భారం భుజం మీద వేసుకున్నాడు కదండి. నీ బిడ్డల భారం భుజం మీద వేసుకున్నాడు, నీ భారం భుజం మీద వేసుకున్నాడు, నీ ఆర్థిక భారం భుజం మీద వేసుకున్నాడు, నీ ప్రార్థన భారాన్ని కూడా వేసుకున్నాడా లేదా? ఎందుకు నీ ఊరికే కూర్చొని దేవుడు ఏం చేశాడు? అందరూ తల వంచి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ దినమందు నీ బిడ్డలు నీ వాక్యం విని ఉండగా వారి హృదయాలు ప్రభువా ఏక హృదయంగా మారాలి. వారి హృదయాల్లో ఉన్నటువంటి రాతి గుండి ఎవరైనా ఉందేమో, లోబడన స్వభావం, తిరుగుబాటు స్వభావం, అవిధేయత స్వభావం, తగ్గించుకోలేని స్వభావం, ఇతరుల దేవుని మాటకు ప్రభువా అవకాశం ఎరగినటువంటి రాతి గుండి ఎవరినైనా ఉన్నదేమో, మరొకసారి మీ వాగ్దానం ప్రకారం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆ రాతి గుండెను తీసివేస్తున్నాం ప్రభువా. ఆ రాతి గుండెను తొలగిస్తున్నాం ప్రభువా. ఆ రాతి గుండె స్థానంలో పరిశుద్ధాత్ముడా మాంసపు గుండె వారికి దయచేయండి. వారిలో ఐక్యత దయచేయండి, ప్రేమ దయచేయండి, సమాధానం దయచేయండి, ఒకరినొకరు ప్రేమించే మనసు దయచేయండి, ఒకరికొకరు లోబడే స్వభావం దయచేయండి దేవా.
నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అందుకని ఇప్పుడు వారి జీవితాలు దైవ ఆలయాలుగా మారిపోయినప్పుడు వారి జీవితాల్లో అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మేలు చేస్తానని చెప్పావు కనుక ఈ సత్యము ప్రజలందరి హృదయాలకి ఈ సత్యము తాకుగాక. ఈ మాట వారి హృదయాలను తాకుగాక. ఈ మాట చేత వారి హృదయాలు మేలు చేత తృప్తి పొందునుగాక. మేలు చేత దీవించబడుగాక. వారి కుటుంబాలు మేలు చేత వారు దీవించబడుగాక. ఏ మేలు కొదవగాకుండా ఇటు ఆత్మ సంబంధమైన భౌతికమైన ప్రతి ఆశీర్వాదము ఈ బిడ్డలందరి మీద కూడా సమృద్ధిగా కురియుగాక. అంతేకాదు ప్రభువా, మా పక్షాన ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉండి ఉచ్చరింపశక్యంగాని మూలుగులతో తండ్రికి మా పక్షాన విజ్ఞాపన చేస్తున్నావు నాయన. ఎంత బలమైన విజ్ఞాపన, ఎంత బలమైన కార్యం చేస్తున్నావు మా జీవితంలో. దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ దిన వాక్యమును దీవించి విన్నవారి హృదయాల్లో అశాంతి ప్రభువా, అధైర్యము ప్రభువా, పోగొట్టుకున్న పరిస్థితి, నష్టపడిన పరిస్థితి, నిరాశ చెందిన పరిస్థితి ఎవరిలో ఉన్నదేమో యేసు నామములో దాన్ని తొలగిపోగాకని మేము ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో తొలగిపోగాక. పూర్ణ ధైర్యం కలుగాక, పూర్ణ విశ్వాసం కలుగాక, పూర్ణ నిబ్బరముతో నిన్ను సేవించుగాక ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ కుడి హస్తము సాచి ప్రతి వారిని దీవించండి. ఆత్మదేవ, మీరు సంచారం చేస్తున్నారు. మీ ఆత్మ సంచారం స్పష్టంగా కనులారా చూస్తున్నాం ప్రభు. నీ మందిరంలో నీ ఆత్మ సంచారం చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడా. కృంగిన వారి దగ్గరికి వెళుతున్నావు, లేవనెత్తుతున్నావు. అధైర్యపడిన వారి దగ్గరికి వెళుతున్నావు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఎందుకు అధైర్యపడుతున్నావమ్మా, ఎందుకు పిరిగితనం ఏంటమ్మా? నిన్ను శోధించే శత్రువు ఎవరు? నీకు అపజయం కలుగజేసే శత్రువు ఎవరు? నిన్ను బాధించేవారు ఎవరున్నారు? జయించిన దేవుడును నేను వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్ను విడిపిస్తున్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, నేను నిన్ను విడిపిస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడు. ఆయన కార్యం జరుగుతున్నది. విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. కన్నులు మూసుకుని దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను దర్శించు. ప్రతి వారు ప్రార్థన చేయండి. నన్ను దర్శించు, నన్ను విడిపించు. సంవత్సరాల తరబడి బాధపడ్డాను, సంవత్సరాల తరబడి కృంగిపోయాను, సంవత్సరాల తరబడి నా జీవితం అతాకుతమైపోయింది. నిరాశ నా జీవితంలోకి వచ్చేసింది. నాకెవరున్నారు అనుకున్నాను. యేసయ్యా నా దగ్గరకు వచ్చావా? యేసయ్యా నన్ను దర్శించావా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసు నిన్ను దర్శిస్తున్నాడు. నీ సమస్యను చూస్తున్నాడు. భయపడవద్దు. మనుషుల మీద నమ్మిక ఉంచొద్దు. నీ దేవుడైన యెహోవా మీద నమ్మిక ఉంచని. నీ పనుల భారము నీ దేవుడైన యెహోవాకు అప్పగించు. ఆయనే సరిచేసుకుంటాడు. ఆమేన్. ప్రభువా, ఈ మాటల వల్ల బిడ్డలందరూ ధైర్యం తెచ్చుకొని నమ్మకమైన సాక్షులుగా ఉంటానికి సాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు వినిస్తున్న పాటలు, సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము.